ఈరోజు వీడియోలోకొచ్చి ACME సోలార్ హోల్డింగ్స్ ఇది ఒక సోలార్ మెయిన్ బోర్డ్ IPO అనమాట. దీని గురించి కంపెనీ అనాలిసిస్ చేసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూసి అప్లై చేయాలో లేదన్న దాని గురించి చూద్దాం. ముందుగా చూసుకుంటే ఈ IPO ఓపెన్ డేట్ వచ్చి 6 to 8 నవంబర్, అలాట్మెంట్ డేట్ వచ్చి 11th నవంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 13th నవంబర్ అనమాట. ఫేస్ వాల్యూ వచ్చి ₹2 ఫర్ షేర్, ఇష్యూ సైజ్ వచ్చి 2900 crores, ఫ్రెష్ ఇష్యూ వచ్చి 2395 crores, ఆఫర్ ఫర్ సేల్ 505 crores అనమాట. వెబ్సైట్ వచ్చి లింకింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. లీడ్ మేనేజర్స్ కింద చూసుకుంటే నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జిఎం ఫైనాన్షియల్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లిమిటెడ్. ఇవన్నీ కంపెనీస్ వచ్చి లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు. అలాగే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 275 నుంచి 289 రూపీస్ ఉంది. ఒక లాట్కి వచ్చి మనకి 14,739 అమౌంట్ కావాల్సి వస్తుంది. ఒక లాట్లో మనకి 51 షేర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే రిజర్వేషన్ కనుక చూసుకుంటే QIBస్లో 75% రిజర్వేషన్ ఉంది, రిటైల్లో 10% ఉందన్నమాట, NII వచ్చి లెస్ దెన్ 15% ఉందన్నమాట. రిటైల్లో 10% ఎందుకంటే నార్మల్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయితే 35% రిజర్వేషన్ ఉంటుంది. సెబీ రూల్ ప్రకారం ఎవరైతే ఏ కంపెనీ అయినా IPO వచ్చేటప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో పాజిటివ్లో లేకపోతే దానికి 10% రిటైల్ కోటా ఇస్తారనమాట. అలాగే రిటైల్లో ఒక లాట్కి 51 షేర్స్కి 14,739 అమౌంట్. అలాగే స్మాల్ హెచ్ఎన్ఐ మినీలో 14 లాట్స్కి 714 షేర్స్ ఇస్తారు. 2,06,346 అమౌంట్ కావాల్సి వస్తుంది. బిగ్ హెచ్ఎన్ఐ వచ్చి 68 లాట్స్కి 3,468 అమౌంట్ షేర్స్ ఇస్తారు. దానికి కావాల్సిన అమౌంట్ 10,02,252 రూపీస్ అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. అలాగే ఈ కంపెనీ గురించి చూసుకుంటే 2015లో స్టార్ట్ అయింది. ACME సోలార్ హోల్డింగ్స్ అండ్ లిమిటెడ్. ఇది ఇండియాలోనే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్. రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి తయారు చేస్తుంది. అంటే సోలార్ కానీ విండ్ కానీ ఈ అన్నిటి నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ సోలార్ విండ్ టు ఎండ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటుంది. అలాగే కంపెనీ స్పెషలైజ్గా డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్, ఓనర్షిప్, మెయింటెనెన్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ప్రాజెక్ట్స్ అనమాట. మెయింటెనెన్స్ కూడా చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. 11 స్టేట్స్లో ఎలక్ట్రిసిటీని సోలార్ గాను విండ్ గాను జనరేట్ చేస్తుంది 11 స్టేట్స్లో. దాని తర్వాత మళ్ళీ ప్రైవేట్ ప్లాంట్స్కి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవన్నిటికి ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీ ఆపరేషనల్ ప్రాజెక్ట్ కెపాసిటీ వచ్చి 1,320 మెగావాట్ల కింద ఉంటుంది. అలాగే అడిషనల్గా కాంట్రాక్ట్ కూడా అయింది 1,650 మెగావాట్స్ అనమాట. ఓవరాల్గా ఇది ఇప్పుడు డెవలపింగ్ కంపెనీ కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇది దీనికి ఇప్పుడు లాస్ మేకింగ్లో ఉంది. అదొకటే దీని గురించి కన్సర్న్ అనమాట. ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే 10,887 crores ఉంది 22లో. 23 వచ్చేటప్పటికి 12,186 crores, 24లో 13,394 crores అనమాట. అదే జూన్ ఫస్ట్ క్వార్టర్ 2024లో జూన్లో 13,985 crores ఉంది. అలాగే రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వచ్చిందనమాట. 22లో చూసుకుంటే 1,562 crores ఉంటాయి. 23 వచ్చేటప్పటికి 1,361 crores అనమాట. 24 వచ్చేటప్పటికి 1,466 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 62 crores ప్రాఫిట్లో ఉంటే 23 వచ్చేటప్పటికి -3 crores ఉందన్నమాట. అలాగే 24 వచ్చేటప్పటికి మళ్ళీ ప్రాఫిట్లో వచ్చింది 697 crores. నెట్వర్త్ కూడా చూసుకుంటే 22లో 1,908 crores ఉంటే 23 వచ్చేటప్పటికి 1,900 crores. 24లో వచ్చేటప్పటికి మళ్ళీ పెరిగింది అనమాట 2,590 crores. రిజర్వ్ సర్ప్లస్ చూసుకుంటే 1,154 కోట్లు ఉంది 2022లో. 24 వచ్చేటప్పటికి 1,836 కోట్లు ఉందన్నమాట. అప్పు చూసుకుంటే ప్రతి సంవత్సరం 1,000 కోట్లు పెరుగుతూనే ఉందన్నమాట.
ఓవరాల్‌గా ఈ సోలార్ హోల్డింగ్ రెవెన్యూ చూసుకుంటే 7% ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే 2284% పెరిగిందన్నమాట. 23 నుంచి 24లో చూసుకుంటే. అలాగే అప్పు చూసుకుంటే 3.89% డెబ్ట్ అంటారు. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 82.5%. మార్కెట్ క్యాప్ చూసుకుంటే 17,487 క్రోర్స్ ఉందన్నమాట. ఈ కంపెనీ డిఆర్హెచ్పిలో ఫైల్ చేసేటప్పుడు ఈ కంపెనీకి కాంపిటీటర్ కింద అదని అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఉన్న అప్పును తగ్గించుకోవడానికి, అలాగే జనరేట్ కార్పొరేట్ పర్పస్ యూజ్ చేయడానికి అనమాట. ఓవరాల్‌గా ఈ కంపెనీలో ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అంటే ఉన్న అప్పుని తగ్గించుకొని ప్రాఫిట్ జనరేట్ చేయాలని కంపెనీ చూస్తుందనమాట. దీనికి యాక్చువల్లీ ఇది సోలార్ కంపెనీ కాబట్టి పెద్దగా కాంపిటీటర్స్ కూడా ఎక్కువ ఉండరు. ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కావాల్సొస్తుంది కాబట్టి మెయిన్ కన్సర్న్ వల్ల. కాకపోతే మంచి ప్రాఫిటబుల్ కంపెనీ అనమాట లాంగ్ టర్మ్‌లో. అలాగే యాక్చువల్లీ ఈళ్ళు అనౌన్స్ చేసిన కంపెనీ కూడా అదానీ కాంపిటీటర్ కాబట్టి అదానీ ఎప్పుడైనా ఈ కంపెనీని అక్వైర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అదానీ కాంపిటీటర్స్ అండి అవన్నీ అంతగా ఎక్కువ ఇష్టం ఉంటారు కాబట్టి. మేబీ ఈ కంపెనీ ఇప్పటికొచ్చి అయితే గ్రే మార్కెట్ ప్రీమియంలో ఏమీ డిమాండ్ అంటూ ఏం చూపించట్లేదు. మేబీ ఇంకా టైం ఉంది కాబట్టి ఫస్ట్ డే, సెకండ్ డే సబ్స్క్రిప్షన్ చూసి గ్రే మార్కెట్ ప్రీమియం చూసి మనం అప్లై చేస్తే మంచిదన్నమాట. అలాగే యాంకర్ లిస్ట్‌ని బట్టి ఓవరాల్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం ఇప్పుడు చూసుకుంటే 0% ఉంది. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ 50 కూడా జీరోగానే ఉన్నాయన్నమాట. సో, మేబీ మనం డే 1 సబ్స్క్రిప్షన్ చూసి యాంకర్ లిస్ట్ అవన్నీ చూసుకొని మనం అప్లై చేసుకుంటే మంచిదన్నమాట. లాంగ్ టర్మ్‌కి మంచిది. షార్ట్ టర్మ్‌లో మేబీ రిటర్న్స్ రాకపోవచ్చు. ఒకవేళ మేబీ గ్రే మార్కెట్ ప్రీమియం అది బాగుంటే, రెస్పాన్స్ బాగుంటే మాత్రం మనం లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేసి లిస్టింగ్ గెయిన్‌ని ఎగ్జిట్ అయిపోవడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.